ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడు కూడా తాను అందివ్వగలిగిన ఉత్కృష్టమైన ఉత్పత్తిని ఈ సినిమా కోసం అందించారు. నేను చిరంజీవి చిత్రంలో ఒక పాటలు రాశాను, అదృష్టానికి టాటా చెప్పి నీ కష్టానికి కోటా పెంచేయని. మేము పనిచేసిన మేమందరం కూడా అదృష్టం కోసం అరువులు చాచటం లేదు, కేవలం మా కష్టానికి ఫలితాన్ని మాత్రమే ఆశిస్తున్నాం. మేము ఆశించిన ఫలితం ఖచ్చితంగా మాకు అందుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ముగిస్తున్నాను. జనరల్గా ఒక కొత్త హీరో ఏ రోజు కానీ పెద్ద హీరో అవుతానండి, బట్ ఒక పెద్ద హీరో కొత్త హీరో అయ్యాడు ఈ సినిమాకి. సో అది నేను సినిమా చూశాను. ఈ సినిమాలో డైలాగ్ ఉందండి, అది చెప్పి ముగించేస్తాను. నేను ఎవరు అని, నువ్వెవరా నువ్వు అని అడిగితే అందరూ ప్రేమగా అన్నయ్య అని పిలుచుకుంటారు, నేను మాత్రం ముద్దుగా మామయ్య అని పిలుచుకుంటాను అని చెప్పే డైలాగ్ సిచ్యువేషన్ ఒకటి ఉంటుందండి. అంటే ఎవడరా ఆడు అంటే పక్కన ఉన్న ఆంజనేయుడి విగ్రహాన్ని చూపిస్తాడండి. దేవుడు మీ మామయ్య అంటే మా మామయ్య దేవుడు అని చెప్తాడండి. సో అది నేను పెన్న నుంచి రాలేదని నా మనసులో నుంచి వచ్చిందండి. చిరంజీవి గారి ఫ్యామిలీకి నేను అంత వీరాభిమాన్ని. అండ్ నిజంగా నమ్మరండి, అది చాలామంది చెప్తుంటారు స్టేజ్ల మీద వాటి మీద. కానీ నేను అసోసియేట్గా ఉన్నప్పుడు చూసిన దానికంటే కూడా మా సినిమాకి నా ఈ ఎక్స్పీరియన్స్లో చాలా 13 ఏళ్ళు అయింది డైరెక్టర్ వచ్చి, దాదాపు 29 ఏళ్ళు సినిమా ఫీల్డ్లో వచ్చిన దాంట్లో మాకు చాలా తక్కువ టైంలో మా ప్రాజెక్ట్లోకి వచ్చి ఎక్కువ లోడ్ని మాకున్న బర్డెన్ని లోడ్ని తగ్గిస్తూ అద్భుతంగా ఎడిట్ చేస్తూ, అంటే డైరెక్టర్ యొక్క సాటిస్ఫాక్షన్ మేరకు అద్భుతంగా ఎడిట్ చేస్తూ, నేను బాగా రకరకాలుగా హింసలు పెడుతుంటాను, దాన్ని కూడా తట్టుకుని అంటే ఈజీగా చేసేస్తున్నారంటే మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు అభినందిస్తున్నాను. మాట్లాడిన సార్ మీరు చేస్తున్నారు. I'm very happy that I'm coming back with Ray, and for that I would like to thank YVS sir for giving me for showing me so beautifully in the film, and at the same time giving me such a powerful characterization in this film. So that's all. I'd just like to thank him. That's it. Thank you very much. చౌదరి గారు నాకు అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. అయితే బాగా పరిచయం ఎప్పుడంటే అతను డైరెక్టర్ అయిన తర్వాత ట్రావెల్ నేను చూశాను. అయితే ఆ ట్రావెల్ చూసినప్పుడు ఇంత కష్టపడుతున్నాడు ఈ వ్యక్తి, ఇంత కష్టపడాలి ఆ సినిమా మేకింగ్కి. చాలా మంది చాలా ఈజీగా తీసేస్తుంటారు, అలాగే హిట్లు కూడా కొడుతుంటారు. ఈయన ఇంత కష్టపడుతుంటాడు, ఏంటి ఈయన ట్రావెల్ అయితే అర్థమయ్యేది కాదు. కొన్ని సినిమాలు అయితే అంటే గతంలో కొన్ని సినిమాలు నాకు తెలుసు, అది మోర్ దాన్ 1 year కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత అద్భుతమైన విజయాలు సాధించిన ఒక రికార్డ్ అయితే చౌదరి గారికి ఉంది. యంగ్ హీరోస్ని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం, వాళ్ళతోటి పెద్ద హిట్లు తీయటం, అది చాలా తక్కువ మంది దర్శకులకే ఆ కెపాసిటీ ఉంటుంది. అలాంటి వ్యక్తి చౌదరి గారు. ఎప్పుడు చూసినా చౌదరి గారి ముఖంలో ఒక నవ్వు, ఒక ఎంతూజియాజం, ఒక కసి, పెద్ద హిట్ కొట్టాలి, దానికి ఎంత కృషి చేయాలనేటువంటి ఆ కృషి ఎప్పుడు నాకు ఆయన ఫేస్లో కనపడుతుంటాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇట్లా వచ్చి చేస్తుంటే మా తేజ్ని ఇలా ఒక కరీబియన్ బ్యాక్డ్రాప్లో, ఒక యూరోప్ మన అమెరికన్ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక ఇండియన్ యూత్ అలాంటిది ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారు. కథ నాకు డీటెయిల్గా తెలియదు, నేను అడగలేదు, ఎందుకంటే ఒకేసారి సినిమా చూసి థ్రిల్ అవుదాం అనే ఉద్దేశంతో ఆగున్నాను. ఈ వ్యక్తి ఇంత కష్టం, ఇంత స్ట్రెస్ తీసుకొని తనే నిర్మాతగా ఉండి తనే డైరెక్షన్ చేస్తూ అన్ని శాఖల్లోనూ డీటెయిల్డ్గా క్షుణ్ణంగా అవగాహన పెంచుకుంటూ, ఆల్రెడీ పెంచుకున్నాడు అనుకోండి, అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇవన్నీ ఒకెత్తైతే హీరోని ప్రేమించి ఆ హీరోని ఇష్టపడుతూ అతని మీద తీయాలనుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా కొడతాడు ఆ హిట్. మా తేజ్ అనే ఈ అబ్బాయి మాకు మేనల్లుడు వరుసకి, కానీ మాకు కొడుకులు అంటాడు. అంటే వీడిని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆడించి ఇలా తయారయ్యేవాడికి. వీడు చాలా ఇష్టం, వీడంటే మా ముగ్గురికి ఎంత ఇష్టం అంటే వీడు ప్యూర్ హార్ట్, అది మనసులో ఒక ఎటువంటి కల్మషం లేని కుర్రవాడు, మంచివాడు. ఒక్కోసారి నేనే అంటాను, మరి నా కొడుకు నువ్వే మంచివాడు అని. ఆ రేంజ్లో ఇష్టం అంటే మా తేజ్కి త్రూ చౌదరి గారి దగ్గర వచ్చిందని నమ్ముతున్నాను. అలాగే సక్సెస్ రావాలన్నా, ఒక పెద్ద సెన్సేషన్ జరగాలన్నా చాలా కష్టాలు ఉంటాయి, ఎన్నో మైనస్ పాయింట్స్ జరుగుతుంటాయి. సో అల్టిమేట్గా అంత దీనికి
ఈ కష్టాలకు తగ్గట్టుగా ఎండ్ రిజల్ట్ ఎప్పుడు గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా అదే నమ్మకం ఉంది చౌదరి గారు. మీరు బాగా తీస్తారు ఏంటి అనేది ఎవరు స్పెసిఫిక్గా ఎవరు చెప్పకన్నా చౌదరి గారి గురించి. ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానిని మా అందరికీ తెలుసు. రామారావు గారిని ఇష్టపడే అభిమానులు చాలామంది ఉన్నా కొంతమంది హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. అలాంటి హార్డ్ కోర్ అభిమాని చౌదరి గారు. సో ఆయన ఎంత అభిమానం అంటే ఇప్పుడు మన హరికృష్ణ గారిని ఒక క్యారెక్టర్ రోల్ చేసేటువంటి హరికృష్ణ గారితో ఒక హీరోగా చేయించి ఒక పాట రాశాడు. ఆయన పాట చేయించారు మొక్కమ్మగాడని. అది చూసిన తర్వాత ఒక క్యారెక్టర్ రోల్ చేసి హరికృష్ణ గారిని కూడా ఒక హీరోగా చూపించగలిగి యాక్సెప్ట్ చేయించగలిగేటువంటి సత్తా ఉందంటే అతను ఎంత ఇష్టపడకపోతే ఒక దర్శకుడు అలా చూపించగలడు, జనాలను ఒప్పించగలడని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చాలా గొప్ప విషయం అది. ఇవ్వబోతున్నారని మాత్రం నేను అనుకుంటాను. మంచి సక్సెస్ఫుల్ భాగస్వాములు అవుతారు. అలాగే చక్రి నిజంగానే అన్నయ్య ఫ్యాన్. ఎట్లా అంటే ఈ ఇండస్ట్రీ రాకముందు చక్రి అన్నయ్య మీద కొన్ని సాంగ్స్ కూడా చేశాడు. అవి నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ. అంత హార్డ్ కోర్ ఫ్యాను. కాకపోతే ఏటో కొన్నిసార్లు అంత అభిమానించే చక్రికి అన్నయ్య సినిమాలో మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశం రాలేదు. అది ఆయనకే కాదు మాకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నయ్య అకౌంట్లో లేకపోవటం. సో ఎనీహౌ మా ఫ్యామిలీలో మా తేజ్ బాబుకి చేస్తున్నందుకు కాంపెన్సేట్ అయినట్టు ఫీల్ అవుతున్నాను. పెర్ఫార్మెన్సు ఎస్పెషల్లీ డ్యాన్స్ ఫైట్స్ చాలా చాలా బాగా చేశాడు. అది రేపు ఇప్పుడు చెప్పడం కంటే కూడా మీరు చూస్తే మీకే తెలుస్తుంది నేను ఎంతవరకు చెప్పాను. నేను చెప్పిన దానికి 100 times ఎక్కువ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ తేజ్ అండ్ చౌదరి గారు. గాడ్ బ్లెస్ యూ. నా మొదటి సినిమా రే సినిమా టీజర్ లాంచ్ చేయడానికి నాగబాబు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అది నా మొదటి సినిమా ప్రమోషన్స్ కూడా ఆయన చేతి మీద స్టార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మాయ. దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ. మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైవేష్ చౌదరి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కొత్త వాళ్ళపైన ఇంత భారీ బడ్జెట్తో సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదండి. దానికి ఎంతో దమ్ము ధైర్యం కావాలి. మా డైరెక్టర్ గారికి చాలా ఉంది. ఆ సినిమాకి నేను భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ మీరు ఎప్పుడు అంటుంటారే సినిమా హీరో అవ్వకముందర హీరో అయిన తర్వాత ఒక మాట అంటారని, కానీ నేను ఎప్పుడు ఒకటే మాట అంటాను సార్, నాకు అవకాశం వస్తే మళ్ళీ వైవేష్ చౌదరి గారి డైరెక్షన్లో సినిమా చేయాలనుందండి. ఆయన అడిగిన వెంటనే కాదు, నేనే అడిగి లైన్లో నుంచి చేస్తాను. బస్సు బ్రహ్మాండం హీరో అవుతాడు. విపరీతమైన కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన చక్రి గారికి, ఆ మ్యూజిక్ని కాంప్లిమెంట్ చేస్తూ దానికి యాడ్ చేస్తూ బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాకి ఎంటర్టైనింగ్ డైలాగ్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపానా గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా ముగ్గురు మావయ్యల అభిమానులు నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకున్నా. జై హింద్.